ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మహాతల్లి ఏ స్థాయిలో ఉందంటే దాదాపు రోడ్డు మీదకి వచ్చేసిన స్థితి అనమాట. అన్నం ఎలా అలాంటి స్థితి దేవుడే చూస్తాడు. రోడ్డు మీదకి వచ్చినా పర్వాలేదు అనుకుంటున్న టైంలో కంచి స్వామి ఆవిడ ఆ స్థితిలో ఉంది. పివిఆర్కే గారు ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ పేరుతో ఆవిడ విడిగా డబ్బు ఇచ్చినా తీసుకోదు. ఆవిడ అంతటి ఆత్మగౌరవం ఉన్న కుటుంబం వాడిది. వెళ్ళి ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే అన్నమయ్య కీర్తన ప్రాజెక్ట్ ఆవిడ దగ్గర తీసుకెళ్లారు. దీనికి వెంటనే ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇగో ఈ చెక్ తీసుకోండి, ఇది అడ్వాన్స్, ఈ ప్రాజెక్ట్ పూర్తవగానే మిగతాది ఏదో ఇస్తాం. అసలు ముందు దీనికి ఆవిడతో పాడించాలని కాదు, ఆవిడ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టడం కోసం ఇంతమంది మహానుభావులు చేసిన ప్రయత్నం. ఆవిడ చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త. భక్తి అంటే ఆవిడే. అలాంటి స్థితిలో ప్రాజెక్ట్ వస్తే ఆవిడ ఏమన్నారు తెలుసా? డబ్బు ఇస్తున్నారు ఏంటి, దేవుడి దగ్గర డబ్బు తీసుకుని పాడతానా? నో మిగతా ఏర్పాట్లు మీరు చేసుకోండి, నేను వచ్చి పాడి వెళ్తాను స్వామివారికి, అదే నా సమర్పణ అందంటే. ఆ స్థితిలో కూడా వాళ్ళని ఉదాహరణగా తీసుకోండి అంటున్నాయి.